హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య కరుపు సినిమాతో పేకాట ఆడుకుంటున్నాడు. రికార్డులన్నీ మడతపెట్టి జేబులో వేసుకుంటున్నాడు. సూర్య కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ టైం అనేది కూడా ఎలా కలిసి వస్తుంది అనేది సూర్యని చూసి నేర్చుకోవచ్చు. సూర్య కరుపు కంటే బెటర్ సినిమాలు చాలా వరకు ముందే రిలీజ్ అయ్యాయి. బట్ చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి, కొన్ని ఓటీటీలో కూడా వచ్చాయి. బట్ సెకండ్ హాఫ్ సోది, ఓవరాల్ గా సినిమా డీసెంట్ మాత్రమే పేరు తెచ్చుకున్న కరుపు మాత్రం 3 days లోనే, కేవలం 3 days లోనే సూర్య కెరీర్ లో హైయెస్ట్ నెంబర్ ని దాటేసింది. లేకపోతే 20 రూపాయల టికెట్ ప్రైస్ తోనే 120 కోట్లు పెట్టిన ఈ హీరో 100 కోట్లు కొట్టడానికి నానా వస్తువులు ఇన్నాళ్లు పడుతూ వచ్చాడు. అలాంటిది ఇప్పుడు 3 days వీకెండ్ కే 100 కోట్లు కాదు, డైరెక్ట్ గా 120 కోట్లు కొట్టి తన కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రోసెస్ అయిన 24/7 సన్స్, సింగం 1, 2, 3 అనే సినిమాల్ని కూడా దాటేశాడు. అయితే తమిళనాడులో టైర్ 1 హీరోల బెంచ్ మార్క్ 30 కోట్ల గ్రాస్ ని డే 1 అక్కడ కొట్టలేకపోయినప్పటికీ కూడా 15-20 కోట్ల బెంచ్ మార్క్ ని ఈ సినిమాతో అందుకున్నాడు. ఈ సినిమా డే 2 15 కోట్లు, డే 3 20 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్ లో ఇండివిజువల్ రికార్డ్స్ పరంగా టాప్ ప్లేస్ కైతే వెళ్ళాయి. ఇక తెలుగు స్టేట్స్ లో డే 3 5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, కర్ణాటకలో 4.3 కోట్లు, ఓవర్సీస్ లో 15 కోట్ల వరకు గ్రాస్ నిన్న ఒకరోజే కలెక్ట్ చేసింది. సూర్య కెరీర్ బిగ్గెస్ట్ బెంచ్ మార్క్స్ అన్ని ఈ సినిమాతో చేరిపోయాయి. సో అలా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే డే 1 కంటే డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్లు పెట్టింది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా కరుపు 3 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 3.1 కోటి గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 4.5 కోట్లు, డే 3 ఏకంగా 5.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో సూర్య అడాప్టర్స్ అనే ట్యాగ్ కి న్యాయం చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 12.8 కోట్ల రేంజ్ లో ఉండగా, షేర్ 6.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 7 కోట్లకు జరగడంతో 7.5 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ కి గాను మరో 1 కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. అలా 4 days పాటు తెలుగు స్టేట్స్ లో సూర్య సినిమా 1 కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేయబోతుంది. చూడాలి ఇది ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 11.2 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 17 కోట్లు, డే 3 ఏకంగా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండివిజువల్ డే గ్రాస్ పరంగా సూర్యకి రికార్డ్ తెచ్చింది. అలా తమిళనాడులో గ్రాస్ 48.5 కోట్లకి చేరుకోగా, ఈ రోజుతో 50 కోట్ల మార్క్ అందుకోబోతుంది. సూర్య సినిమా తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ అందుకోవడం అనేది చాలా స్పెషల్. ఇప్పుడు 100 కోట్లు అయితే టార్గెట్ చేసింది, అండ్ హిట్ అవ్వాలంటే 80 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక కర్ణాటకలో డే 2 3.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే, డే 3 అది 4.3 కోట్లకు వెళ్లిపోయింది. సో 3 days లోనే 10 కోట్ల గ్రాస్ కర్ణాటకలో అందుకోగా, కేరళలో 6.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్ బిగ్గెస్ట్ గ్రాస్ రావబోతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో ఏకంగా 41 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 days లోనే వరల్డ్ వైడ్ గ్రాస్ 121 కోట్లు దాటింది. షేర్ 59 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 71 కోట్లు కావడంతో మరో 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజుతో ఆల్మోస్ట్ హిట్ అవబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 250 కోట్లు అయితే టార్గెట్ చేసింది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కరుపు వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.